శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్లి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావ మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసా అండి? ఇహమునందు సమస్త ఐశ్వర్యమును ఇచ్చి, సారూప్యమిచ్చి, అంటే అంత్యమునందు తాను కృష్ణుడిగా మారిపోతాడు. సారూప్యమిచ్చి, సాలోక్యమిచ్చి తన లోకమునకు తీసుకువెళ్ళి తన సామీప్యమునందు కూర్చోపెట్టుకోగలిగినంతటి ఐశ్వర్యాన్ని కటాక్షించాడు. నీ అంత నీవు నాకున్నదని కాదు, నా స్వామి కళ్యాణం జరుగుతోంది అని పొంగిపోయి ఒక నూలు పోగు అక్కడ పెడితే దేశకాలముననుసరించి రుక్మిణీ కళ్యాణం భాగవతాంతర్గతంగా అస్తమానం రమ్మంటే వస్తుందా? ఎప్పుడో వస్తుంది. ఎవరు వినియోగించుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు, ఎవడు వినియోగించుకోలేకపోయాడో వాడు దురదృష్టవంతుడు అంతే. కాబట్టి ఏమైంది? కృష్ణుడు వచ్చాడు, ఓ పంచె పెట్టాడు, ఇంత స్థితికి వెళ్ళిపోయాడు. ఒక పంచె తీసుకెడుతుందా? తీసుకెడుతుంది. నీ ఆర్తిని బట్టి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఇచ్చిన ఒక్క వస్త్రం నిన్న ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నీ ఆర్తి ఆ స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఆ సాలెవాడు ఈ స్థితిని పొందాడు. ఆ ముందు సందులో సుధాముడనబడేటటువంటి మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుష్పమాలలు కడుతూ ఉంటాడు కంసుడికి. ఆయన దగ్గరికి వెడితే ఆ మాలాకారుడు ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కృష్ణ, నా జన్మ ధన్యమైంది, ఏం అదృష్టం ఇవాళ మీరు ఇచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. ఈ మాటలు బ్రాహ్మణులు అనలేకపోయారు, నేను ఆ లీల విడిచిపెట్టేశాను టైం లేక. కానీ కాబట్టి ఇక్కడ కాదు, మొన్నటి రోజున వదిలిపెట్టానులేండి, ఇవాళ నేను వదిలిపెట్టలేదు. కాబట్టి ఇన్ని మాటలు చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కృష్ణ పరమాత్మకి, స్వామి మీరు ఈ పుష్పమాలను అలంకారం చేసుకోండి అని పుష్పమాలలు ఇచ్చాడు. పొంగిపోయాడు పరమాత్మ. ఒకదానికన్నా ఒకటి కిందకి చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నాకు ప్రీతితో నువ్వు ఏది ఇచ్చినా నేనంత ఇవ్వగలను, రెట్టింపు కోట్ల రెట్లు నీకు ఇస్తా, నువ్వు ప్రేమతో నాకు ఇస్తే. ఏడుస్తూ నువ్వు తెచ్చింది నాకు అక్కర్లేదంటాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ పూలదండలు వేసి పొంగిపోయి నమస్కరించిన మాలాకారుణ్ణి చూసి ఈయన వరం ఇవ్వలేదు, నువ్వు అడిగి ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అడుగు, నీకేం కావాలి నేను ఇచ్చేస్తానన్నాడు కృష్ణుడు. అంటే ఆనాడు మాలాకారుడు అడిగిన దాన్ని మనం అందరం పూజలో చెప్పవలసిన దాన్ని అడిగాడు. వ్యాసుడు చేసిన శ్లోకానికి యథాతథ ఆంధ్రానువాదం పోతన గారు చేశారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నియ్యము నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. నీపాద కమల సేవయు కేవలం బ్రతికేయడం కాదు తండ్రి, ప్రతి క్షణం నీ పాదకమలముల యొక్క సేవ నేను చేసుకోగలగాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, ఎవరెవరు నీ పాదములు పట్టి పూజ చేసేటటువంటి మహాభక్తులున్నారో వాళ్లతో నాకు స్నేహము కావాలి. నితాంత అపార భూతదయ్యు, ఆ ప్రేమకి హద్దు ఉండకూడదు, అంతా ఈశ్వరుడే అని. ఏ పదార్థమును చూసినా ఇది ఈశ్వరుడే అని నాకు ప్రేమ ఉండాలి. దానికి ఎల్లలేదు, పూర్ణమై ఉండాలి. అపార భూతదయ్యు తపసమందార నాకు దయసేయగదే. ఈశ్వర, నాకు అటువంటి భక్తిని నాకు కటాక్షించవా అని అడిగాడు. పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యం ఇచ్చి కౌగలించుకొని ఆయనకి ఏమిచ్చాడు అన్నది వ్యాసుడు కూడా చెప్పలేని స్థితిని ఇచ్చాడు మాలాకారుడికి. ఇచ్చి తదనంతరము దాటి ముందుకు వెడుతున్నాడు. వెడుతుంటే ఒక కుబ్జ ఎదురొచ్చింది. ఇవన్నీ దశమస్కంధంలో గొప్ప రహస్యాలు. ఇవి మనం తెలుసుకోవలసిన ఘట్టాలు. ఒక చాకలి ఇలా అన్నాడండి అని నేను తర్వాత చెప్పేశాను అనుకోండి, ఆ చాకలి పుర్రె ఎక్కడి నుంచి వచ్చి ఎలా పాడైందో తెలిసిందనుకోండి, మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు అర్థమైపోతుంది. ఈశ్వరుడు ఎంత అవకాశం ఇస్తాడో తెలుస్తుంది. కాబట్టి ఒక కుబ్జ అంటే గూనిది,
ఆవిడ త్రివక్ర, 3 వంకరలు ఉన్నాయి ఆవిడికి శరీరంలో ఈ గూని వల్ల. ఆవిడ ఎదురొస్తోంది. ఎదురొస్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురెళ్ళి ఆవిడ వంక చూశారు. కుబ్జ అంటే అందంగా ఉండదు కదా, త్రివక్ర అయి ఉన్నటువంటి స్త్రీ. ఆవిడంది కృష్ణుడి వంక చూసి, చక్కని వాడవౌదు సరసంబుల నంపకు ఎల్లవారికిన్ చక్కదనంబులెక్కడివి చారు శరీర నన్ను త్రివక్రయండ్రు తేనిక్కము కంసుదాసిని వినిర్మలలే పన విద్యదాన నన్మిక్కిలి రాజుమెచ్చు తగమీరు విలేపనముల్ గ్రహింపరే అంది. అయా నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? త్రివక్ర, శరీరంలో 3 వంకరలు ఉన్నదానా అని నన్ను పిలుస్తారు. నువ్వు చూస్తే ఎంత అందంగా ఉన్నావు, నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. కానీ నేనేం చేస్తుంటానో తెలుసా? వినిర్మలలే పన విద్యదాన, గంధపు చెక్కల మీద గంధం తీస్తుంటాను, పరిమళ ద్రవ్యాలు సిద్ధం చేస్తాను, కంస మహారాజుకు పట్టుకెడతాను, ఆయన ఒంటికి రాసుకుంటాడు. అసలు నిజంగా అందం ఏమిటో ఇవాళ చూశాను నీలో. నువ్వు ఈ గంధం రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది. ఈశ్వర, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? వినిర్మలలే పన విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు. ఎవరికి ఏది లేదో అది గుర్తొస్తుంది. అందరికీ అందం ఎక్కడుంటుంది అంది పాపం. నాకు అందం లేదు, నాకు ఇస్తావా అని కూడా అడగలేదు ఆవిడ. అందరికీ అందం ఎక్కడుంటుందయ్యా? ఉండమంటే ఉంటుందా? పోన్లే, ఇంత అందగాడికి నువ్వు రాసుకోని తెచ్చిన గంధం పొంగిపోతాను అంది. అంటే పరమాత్మ చూశారు, అయ్యో పాపం ఎంత మాట మాట్లాడిందిరా, ఎంత గొప్ప మాట. అందుకే ఈశ్వరుడికి అన్నిటికన్నా చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి? చందన సేవ. అందుకే త్యాగరాజు గారంతటి వారు గంధము పూయరుగా అని కీర్తన చేశారు. ఆ గంధం వీధిలో అమ్మే గుండ తీసుకొచ్చి, వాడేదో కర్రో కంపో తీసుకొచ్చి కాల్చేసిన బూది కలిపేసిన గుండ చేయకూడదు, పరమ ప్రమాదం కూడా. అది శీతలోదకం, అది చల్లగా ఉంచుతుంది పరమాత్మని. గంధం సాన పెట్టుకుని గంధపు చెక్కతో మీరు ఇంట్లో గంధం తీసి ఇంత గంధాన్ని కానీ పరమాత్మకి అలదిన పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు చిట్ట చివర గంధోదకంతో ఈ శివలింగం మీద నీళ్లు పోసి పూర్తి చేసిన వాడి వంశానికి ఎదురుండదు. వాళ్ళ వంశం తామర తంపరగా పెరుగుతుంది. అంతటి మంచి మంచి వాళ్ళు పుడతారు, అంత తెలివైన వాళ్ళు పుడతారు. ఈశ్వరుడికి చందనం ఇలా రాస్తే చాలు, అంత పొంగిపోతాడు. చూడండి, ఒకదానికన్నా ఒకటి చిన్నదానికి వచ్చేస్తున్నారు. ఈశ్వరుడు ఎంత ప్రీతి చెందిపోతాడో చెప్తున్నారు. ఈ పాటి గంధం ఇచ్చి రాసుకో అన్నందుకు ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? ఎవ్వరికీ దొరకనటువంటి విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఆ కుబ్జ యొక్క పాదాన్ని తన కుడి పాదంతో తొక్కాడు. తొక్కి తన ఈ 2 వేళ్లతో ఆ కుబ్జ యొక్క గడ్డం కింద పెట్టి 2 వేళ్లు ఇలా పైకెత్తాడు. ఎత్తేటప్పటికి 3 వంకరలు సరిపోయి అందమైన సౌందర్యరాశ అయిపోయింది. అయిపోగానే ఆవిడంది, నేను సైరంధ్రిని. అంటే పాంధులు అంటారు, ఇల్లు లేని వాళ్ళని పూర్వం పాంధుడు అనేవారు. అలాంటి వాళ్ళందరూ ఎక్కడుండేవారంటే పూర్వం సైరంధ్రి ఇంట్లో ఉంటారు. కాబట్టి సైరంధ్రి పురుషులు అడగడమే తడవు, వారికి కావలసిన సౌఖ్యాన్ని కూడా కటాక్షిస్తారు. కాబట్టి అటువంటి సైరంధ్రిని నేను. నాకింత సౌందర్యం ఇచ్చావు, నువ్వింత సౌందర్యం కలిగిన వాడివి, కాబట్టి నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవించు అని ఆయన మీద ఉన్న ఉత్తరీయం పట్టుకు లాగింది. లాగితే కృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా నేను వస్తాను మీ ఇంటికి, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత వస్తానన్నారు. ఇది మనకి కొంచెం చిత్రంగా తోస్తుంది. అదేంటంటే ఆ త్రివక్రని కృష్ణ స్పర్శ తగిలిన తర్వాత ఆయన పాదముతో తొక్కాక కూడా ఇటువంటి వాంఛ ఉండిపోయిందా? మీరు భాగవతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకసారి త్రివక్ర వంకరలు పోయాయి అనుకోండి. త్రివక్ర అంటే ఏమిటో తెలుసా అండి? మనసులో ఒక మాట, శరీరంతో ఒకటి చేయడం, నోటితో ఒకటి చెప్పడం. లోపలేమో వచ్చాడురా దుష్టుడు అనుకుంటాడు, చేత్తోనేమో ఇలా అనడానికి మనసొప్పక అంటాడు. అంటే నమస్కారం పెట్టాడా అంటే నమస్కారం పెట్టడానికి ఇలా పెట్టడానికి వాడికి ఇష్టం ఉండదు అందుని అంటాడు. పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, కాబట్టి ఇలా అంటాడు. మనసులో దుష్టుడు వచ్చేసాడంటాడు, శరీరంతో నమస్కారం చేసినట్టుంటాడు, నోటితో వచ్చేసారేంటండి అంటాడు. సంతోషించాడో తెలియదు, ఏడుస్తున్నాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమైనట్టు? 3 నందు 3 వంకర్లు. ఎప్పుడు ఈ 3 ఒకలా ఉండవు. లోపల ఎలా ఉన్నాడో పైన అలా ఉండడు.
ఎప్పుడూ 3 వంకర్లతో ఉంటాడు. ఈ 3 వంకర్లు తీసేయడమే కుబ్జతనాన్ని తీసేయడం. ఇది పోయి ఏకత్వం వచ్చేసింది అనుకోండి, ఈశ్వర స్పర్శ తగిలిన వాడు ఏమడుగుతాడు? ఎప్పుడూ ఈశ్వర సేవే అడుగుతాడు. కాబట్టి వేళాపాళ ఉండదు దానికి. మధ్యాహ్నమైనా సాయంకాలమైనా పొద్దున్నైనా ఖాళీ దొరికిందనుకోండి, గభాలన టేబుల్లోంచి ఒక పుస్తకం తీసి సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఏదో చదువుకుంటుంటాడు. మళ్ళీ ఎవడో తెచ్చి ఫైల్ టేబుల్ మీద పెట్టాడు అనుకోండి, ఆ రాస్తాను లేవా అని చెప్పి ఫైల్ రాసుకుంటాడు. అదేంటండి 12:10కి మీరు సాంబ సదాశివ అనడం ఏంటండి అంటే, అలా పుస్తకం కూడా చదవక్కర్లేదు. ఒక్కొక్కసారి ఇక్కడే అలా కూర్చుని ఖాళీ ఒక్క నిమిషం దొరికిందనుకోండి, అలా శ్రీశైలం వెళ్ళిపోతాడు. అలా ఒక్క క్షణం ఖాళీ దొరికిందనుకోండి, పిఠాపురం వెళ్ళిపోతాడు. అలా ఒక్క క్షణం ఖాళీ దొరికిందనుకోండి, కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే, ఆ మనస్సుకి అది అలవాటు, అక్కడికే వెళ్ళిపోతుంది. అది అలా వెళ్ళిపోవడం అలవాటైపోయిన మనస్సులా ఇప్పుడు త్రివక్ర వంకర్లు పోగానే ఆవిడ ఈశ్వరుడు యొక్క కైంకర్యం అడుగుతోంది, రమ్మంటోంది ఇంటికి. కంసవధయ్యాకు వస్తానంటున్నాడు అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. అందుకని అప్పుడు వస్తానని ఆయన మాట ఇచ్చాడు తప్ప ఆమె యందు దోషమును పట్టకూడదు మీరు. ఆయన ఒక మాట అన్నాడు కృష్ణుడు, అవును నేను పాంధుడను అన్నాడు. ఇది ఒక చిత్రమైన మాట భాగవతంలో. పాంధుడంటే ఇల్లు లేనివాడు. ఆత్మకి ఇల్లే ఉంటుంది, అది పరివ్యాప్తమై ఉంటుంది. అందుకని దానికి ఇల్లు అక్కర్లేదు. కానీ అది అప్పుడప్పుడు ఇందులోకి వచ్చి కొన్నాళ్ళు ఉంటూ ఉంటుంది. అందుకని ఇందులోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దీనికి చెందినది కాదు, దానికి చెందినది ఇదై ఉండొచ్చు. అందుకని ఆయన పాంధుడు, ఇల్లు లేనివాడు. కాబట్టి ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకెళ్లారు. ఎక్కడ జరుగుతోంది ధనుర్యాగం అని అడిగారు. ఒక పెద్ద ధనస్సుని నిలబెట్టారు. కృష్ణ పరమాత్మ ఆ ధనస్సు తీసుకుని సంధించారు. అది 2గా విరిగిపోయింది. ఆ ధనస్సు యొక్క 2 ముక్కల్ని బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి కంసుడి యొక్క సైన్యాన్నంతటినీ సంహారం చేశారు. సంహారం చేసి ముందుకెడుతున్నారు. పెడుతుంటే కంసుడి యొక్క గుండెలు అదిరిపోయాయి. అమ్మ బాబోయ్, వచ్చేశాడు రోయ్ కృష్ణుడు, ధనస్సు కూడా విరిచేశాడు, ఇంకా నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. కువలయాపీడం అని ఒక పెద్ద ఏనుగు, ఆ ఏనుగుని తోలించాడు కృష్ణుడి మీదకి. మావటి వాడికి చెప్పాడు, దాన్ని కృష్ణుడి మీదకి పురిగొల్పి విడిచిపెట్టు, అది కృష్ణుడిని తొక్కేస్తుంది, కృష్ణుడు మరణించాలని చెప్పాడు. ఆ ద్వారపాలకుడు అక్కడ ఉన్నటువంటి వాడు మావటి కలిసి ఆ కృష్ణుడి మీదకి ఏనుగుని నడిపించారు. నడిపిస్తే ఆ ఏనుగు వచ్చి ఆయన్ని గట్టిగా చుట్టింది. చుడితే ఆయన తొండంలోంచి జారిపోయి దాని 4 కాళ్ళకి మధ్యలో దూరితే అది 2 కాళ్ళ మధ్యలో తొండం పెట్టి వెతుకుతోంది కృష్ణ పరమాత్మ కోసం. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యలోంచి బయటికి వచ్చి దాని తోక పట్టుకుని 100 ధనస్సుల దూరం వెనక్కి ఈడిచేశారు. దాన్ని ఈడిచేసి సమస్త బ్రహ్మాండములు తన బొజ్జయందున్న వాడికి దిక్కుమాలిన ఏనుగులు లాగడం పెద్ద కష్టమా, గిరగిర తిప్పి విసిరేశారు. విసిరేస్తే మావటివాడు పరిగెత్తుకెళ్లి ఆ ఏనుగుని మరింత ప్రచోదనం చేశాడు. యుద్ధంలోనండి అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైందేదో తెలుసా? ఏనుగే. గుర్రం తన మీద కూర్చున్నటువంటి వీరుణ్ణి తీసుకుని పరిగెడుతుందంతే. కానీ ఏనుగుకి నల్లమందు పెడతారు యుద్ధానికి తీసుకెళ్లేటప్పుడు. దానికి ఇంక అసలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్ళిపోతుంది అనుకోండి, దాని కాళ్ళ కింద ఉన్న వాళ్ళని తొండాలు పెట్టి లాగి కింద పడేసుకుంటూ ఉంటుంది, తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది తొక్కుతుంటే చచ్చిపోతారు, తొండం పెట్టి కొడితే చచ్చిపోతారు, దంతం పెట్టి పొడిస్తే చచ్చిపోతారు, అది ఎవరి మీదన్నా పడితే చచ్చిపోతారు. కాబట్టి ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగుని పురిగొల్పాడు కృష్ణుడి మీదకి. అది చిన్ని కృష్ణుడి మీదకి పరిగెత్తుకొస్తోంది. వస్తుంటే ఆయన కాలందొక్కి సలీలుడైన గవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేలం భీషణ దంతముల్ పెరిగి సక్షీణంబుగా మొత్తి గోసాలగ్రామణి వీరమౌళిమణియై ప్రణంబులన్ బాపెనా శైలేంద్రాభము ప్రాణలోభము నిజంచాచార గంధేభమున్. ఒక్కసారి తన కాలుతో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు మొర్రో ఘింకరిస్తూ వంగిందిట. వంగేసరికి దాని 2 దంతాలు ఊడబెరికేశారు. ఊడబెరికి అరిచేత్తో దాని యొక్క ఆ కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టారు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ ఆ కోలయాపీయడం కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఈ దంతాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇతర వీరుల్ని మావటిని సంహరించారు. సంహరించి కృష్ణుడు లోపలికి ఎడుతున్నప్పుడు ఎంత గమ్మత్తుగా వెళ్ళాడో తెలుసా అండి? ఈ ఏనుగు దంతాలు 2 భుజాల మీద వేసుకుని లోపలికి వెళ్ళాడు. చిన్ని కృష్ణుడు ఒక చిన్న పట్టుపంచోటి కట్టుకుని నెమలీక పెట్టుకుని ఆ 2 దంతాలు వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు.
నీలాదేవిని తిరుప్పావై అని మన వాళ్ళు చదువుతుంటారు కదా మార్గశీర్ష మాసంలో. ఆ నీలాదేవికి మంచం చేయించాల్సి వస్తే నేను అందరిలా మంచాలు కొనడం చెక్కతో చేయించడం ఏమిటని చెప్పి ఈ కువలయాపీడం నుంచి లాగేసేటటువంటి దంతాలతోటే మంచం చేయించేట్టు ఆయన ఆవిడికి. అందుకని ఈ ఏనుగు దంతాలు వేసుకుని లోపలికి ఎడుతున్నాడు. ఈ కువలయాపీడము అన్న పేరు ఏనుగుకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కువలయాపీడము అంటే ఏమిటో తెలుసా అండి? కు అంటే భూమి, వలయము అంటే భూమండలం. ఈ భూమండలమును పీడించున్నది ఏది చెప్పండి? మీరు ఇలా భూమి మీద ఉండి పృథివీ వికారమైన మనం పూజ చేద్దామని కూర్చుందాం అనుకుంటే ముందు మనని అడ్డేది ఏదంటే దేహాత్మాభిమానమే. ఈ శరీరాహంకారమే మనని పాడి చేసేస్తుంది. ఇవాళ అంతసేపు కూర్చోవాలా అంటుంది ముందు. కూర్చున్న దగ్గర నుంచి అస్తమానం ఇలాగే ఏదో రాచకార్యం ఉన్న వాళ్లే. పేపర్ చదవమనండి, అసలు ఇలా చూడ్డం. టీవీ చూడమనండి, ఇలా చూడ్డం. పనికి మాలిన కబుర్లు చెప్పమనండి, ఇలా చూడ్డం. పూజా మందిరంలోకి మర్చిపోకుండా వాచి పెట్టుకుని ఎడతాడు. ఎందుకంటే అస్తమానం దీంతోనే పని. ఒక అరగంట కూర్చున్నాడు అనుకోండి, అమ్మ బాబోయ్ అరగంట సేపు కూర్చున్నానా అని ఇంకా తాను సాక్షాత్ మోక్షం కూడా దాటిపోతున్నట్టు, ఇంకంత పుణ్యాన్ని ఈశ్వరుడు కూడా భరించలేడు. ఏమైపోతాడో పరమాత్మ అని బెంగ పెట్టుకున్న వాళ్లే లేచి వచ్చేస్తాడు. కాబట్టి కువలయాపీడము అంటే దేహమునకు సంబంధించినటువంటి అహంకారము. ఎందుకు పనికిరాని దీన్ని పట్టుకుని శాస్త్రమునందు దీన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రంలో దీన్ని ఏమని పిలుస్తారంటే, మనం ఎవరు మీరంటే నేనని దీన్ని చూపిస్తాం. శాస్త్రంలో దీన్ని ఏమంటారంటే అన్నవికారము అని పిలుస్తారు. ఎంత గొప్ప మాట చూడండి. అన్నవికారం అంటే ఈ పృథివిలో పండినవి ఎన్నో తినేశావు, ఇది అయిందంట. నిజమే కదండి? ఎన్ని తినేశానో నేను పుట్టినప్పటి నుంచి, ఎన్ని పళ్ళు తినేశానో, ఎన్ని పాలు తాగేశానో, ఎంత అన్నం తినేశానో, తినేస్తే ఇంత శరీరం తయారైంది. ఈ పృథివీ వికారమైనటువంటి శరీరం, అన్నవికారమైన శరీరం ఏమవుతుంది అంటే, ఆశ్చర్యం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి రక్తము భూమిలోకి ఇంకిపోతుంది, ఇందులో ఉన్నటువంటి మాంసము కాలిపోతుంది, లేకపోతే పురుగులు తినేస్తాయి. నేను ఒక మాట చెప్తే మీరు భయపడతారు. నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ మా అమ్మగారు శరీరం వదిలిపెట్టినప్పుడు నేను రుద్రభూమిలో కూర్చుని పూజ చేస్తుంటే ఇంతంత పురుగులు నోళ్లు కనపడేటట్టుగా బయటికి వచ్చాయి తొడల కిందకి. వస్తే నేను భయపడ్డాను, ఏమిట్రా బాబు ఇన్ని పురుగులు వచ్చేస్తున్నాయి అంటే. ఆ పూజ చేయించే ఆయనకి అలవాటు ఉన్నవాడు కదా, ఆయన అన్నాడు, అవి ప్రాణం ఉన్న వాళ్ళని కొరకవండి. మామూలు శరీరం అయితే భూమిలో పెట్టిన పావు గంట తర్వాత తీసేటప్పటికి 70% తినేస్తాయి. అవి ప్రాణం ఉందని వాటికి తెలుసు. అవి అలా వచ్చి ఇలా 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 ముట్టుకుంటాయి. ముట్టుకుని వీడు ఇంకా బతికున్నాడని వెళ్ళిపోతాయి. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాయి భూమిలోకి, మీరు అలా కూర్చోండి అన్నాడు. అవి వెళ్ళిపోయాయి భూమిలోకి, రాలేదు. కాబట్టి ఏమైపోతుంది ఈ శరీరం అంటే పృథ్వీలో కలిసిపోతుంది. వెంట్రుకలు ఒక్కటి మాత్రం చెట్ల మొదళ్ళని పట్టుకుంటాయి వెళ్ళి. ఈ పాటి దానికి దీన్ని చూపించి ఎంత పొగరో, ఇలా చూపించడం, రెచ్చిపోతూ ఉండడం, అహంకారానికి వెళ్ళిపోవడం, లేనిపోని పాపాలు మూట కట్టుకోవడానికి దీన్ని వాడుకోవడం. ఎందుకు వచ్చిన భ్రాంతి? కాబట్టి దీన్ని ఏమని పిలిచారో చూడండి భాగవతంలో, కువలయా పీడము. జ్ఞానము లేని వాడికి ఇది ఎందుకు పనికొస్తుంది? వాణ్ణి వాడు పీడించుకోవడానికి పనికొస్తుంది, పాపం బాగా మూట కట్టుకోవడానికి. ఒక మాస్తుంది దీంతో పుణ్యం చేయడానికి, వినయంతో నమస్కారం చేయడానికి, ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి, తాను ఇక్కడ ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండి సంతోషంగా గట్టెక్కేయడానికి ఇది పనికొస్తుంది. అలా కంసుడి ముందున్న ఏనుగు ఎందుకు పనికొస్తుంది? కువలయాపీడమో పాడు చేయడానికి పనికొస్తుంది. లోపల అజ్ఞానం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ కువలయాపీడాన్ని ఎవరు సంహరించాలి? కృష్ణుడు సంహరించాలి. కాబట్టి ఆయన సంహరించాడు కువలయాపీడాన్ని. దాటి లోపలికి వెళ్ళాడు. చాణూర ముష్టికులున్నారు. ఒకవేళ ఎవడైనా దేహాత్మాభిమానాన్ని దాటాడు అనుకోండి, నోర్మొయ్ దీంతో నేను పుణ్యమే చెయ్యాలి కూర్చోవాలగా అన్నారు అనుకోండి మీరు పూజ గదిలో, ఇది లోపల కూర్చుంటుంది. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంకొక నాటకం మొదలెడుతుంది. ఈ లోపల నుంచి 1 కామము, 2 క్రోధము, ఇద్దరిని పుట్టిస్తుంది. ఇవాళ ఇంత పూజ చేస్తున్నాం కదా, మనం ఆఫీస్కి వెళ్ళేటప్పటికి తప్పకుండా మనకి పని అయిపోయేటట్టే చేయలే ఈశ్వరా అంటే బేరం పెట్టేయడం మొదలెట్టేస్తుంది తప్ప. ఇప్పుడు నాన్నగారి కాళ్ళు రాత్రి ఒత్తుతున్నాడు అనుకోండి, నాన్నగారు పడుకున్నప్పుడు
నాన్నగారు చాలా సంతోషంగా, నాన్న రోజు నా కాళ్ళు ఒత్తకుండా పడుకోవురా, ఎంత అదృష్టం రా నీలాంటి కొడుకు అన్నాడు అనుకోండి. అబ్బే అది కాదు నాన్నగారండి, మీరు పెద్దవారు అయిపోతున్నారు కదా, ఆస్తి ఎప్పుడు రాసేస్తారు అని అడుగుదామని పడుతున్నాను అన్నాడు అనుకోండి. ఉన్నది ఒక్కడే కొడుకు, వాడికి ఇవ్వకపోతే పడిపోతాడండి తండ్రి. అప్పుడు మర్నాడు కొడుకు కాళ్ళు పట్టడానికి వస్తున్నాడు అనుకోండి, వద్దురా కాళ్ళు నొప్పి లేవు అంటాడు. ఎందుకంటే వీడు ఇందుకు పడతాడు ఆస్తి కోసం అని అసహ్యం పుట్టేస్తుంది కొడుక్కి. తండ్రిని అడగచ్చు, తండ్రిని అడగకపోతే ఎవరిని అడుగుతారండి? నాన్నగారండి నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడగచ్చు, నాన్నగారండి నాకు ఈ ఉపకారం చేయండి, నాన్నగారండి నాకు ఈ సలహా ఇవ్వండి అని అడగచ్చు. కానీ ఇంకా నాన్నగారు కనపడ్డప్పుడల్లా నాన్నగారు పెన్నట్టుకొచ్చేనా, నాన్నగారు పెన్నట్టుకొచ్చేనా అన్నారు అనుకోండి, ఎంత అసహ్యం వేస్తుంది. ఒరే నువ్వు ఎక్కడికైనా పో ఎలా అంటాడు తండ్రి. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోకూడదు కొడుకు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కూడా అస్తమానం కామ్యం, కోరిక 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 కోరారనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడు? యోగ్యత ఉంటే కొన్ని తీరుస్తాడు, కొన్ని తీర్చలేదు అనుకోండి క్రోధం, ఇంకా అక్కడి నుంచి నా కోరిక తీరలేదు, ఎర్రపూలు మాత్రం పూజ చేసేయాలి, ఈయనకి 2 ఒత్తులు వేసి దీపాలు ఎట్టేయాలి, బెల్లముక్క నైవేద్యం పెట్టాలి, లేకపోతే అది ఒప్పుకోదు, పూజ చేయంటుంది అని చేస్తూ ఉంటాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. ఎందుకు పూజ? కోపం, కామము, క్రోధము, వీళ్ళు చాణూర ముష్టికలు లోపల ఉన్నారు, వాళ్ళు మల్ల యుద్ధం చేస్తారు, పట్టుకు పడగడతారు వాళ్ళు. ఇప్పుడు బలరామకృష్ణుల్ని ప్రయోగించారు వీళ్ళ మీదకి. ఆ కంసుడు ఎంత దుర్మార్గుడో చూడండి, అజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడు, కృష్ణుడితో చాణూరుడు మల్ల యుద్ధం చేయమన్నాడు వేదిక మీద. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అసలు వీడు మనిషా పశువా? వాళ్ళేమో చిన్న చిన్న బాలురా, వాళ్ళు చూస్తే ఇంత భయంకరమైనటువంటి మల్లులా, జగజ్జెట్టిలా, వాళ్లతో ఈ చిన్న పిల్లలకి యుద్ధమా అని ఆశ్చర్యపోతున్నారు. పోనీ చెప్పా కదండి కామక్రోధాలు ఎలా ఉంటాయో, వాళ్ళైనా మర్యాదగా పోనీ అయ్యో పిల్లలు వాళ్ళతో మనకి యుద్ధం ఏమిటి అన్న భావన వాళ్ళకుందా. వాళ్ళన్నారు, మహిమతో ఉండంగా మధురా నగరము కాని సొంపార వైకుంఠపురము కాదు, గర్వించి ఉండంగా కంసుని సభ కాని సంసార రహితుల సభయు కాదు, ప్రకటించి వినగనా బాహునాదము కాని నారద వీణాస్వనంబు కాదు, చతురులాడంగ మల్లజన నిగ్రహము కాని రమతోడి ప్రణయ నిగ్రహము కాదు, సాగి తిరుగంగ వేదాంత విధి కాదు, మొరగిపో మునిజనముల మూల కాదు, శౌరి నామూల నీవెందుపోయేదింకా. వాడికి వచ్చినవాడు పరాత్పరుడు అని తెలిసిపోతోంది, ఇంతమందిని చంపాడు అని తెలిసిపోతోంది. అయినా వాడికి ఎంత అహంకారమో చూడండి కామక్రోధాలకి. వాడన్నాడు, ఇదేం వైకుంఠపురం అనుకుంటున్నావా? కంసుడి సభ. ఇదేమైనా సంసారాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళ సభ అనుకుంటున్నావా? ఇదంతా గర్వించి ఉన్న వాళ్ళ సభ. ఇదేమైనా నారదుడు మీనేటటువంటి వేణనుకుంటున్నావా? కాలదండం లాంటి నా పిడిగుద్దు. ఇది ఏమైనా లక్ష్మీదేవితో పరాచకాలాడడం అనుకుంటున్నావా? నాతోటి యుద్ధం, నా భుజాల్ని నేను కొట్టినప్పుడు వచ్చే ధ్వని. పిల్లడా నాతో యుద్ధం చేస్తావా? నువ్వెక్కడికి పారిపోతావు? పారిపోవడానికి భక్తుల గుండెల్లేవు, సాగి నువ్వు నడవడానికి వేదాంత వీధి కాదు, రా నిన్ను మట్టు పెడతానన్నాడు. ఇద్దరూ కలియబడ్డారు, చాణూరుడితో కృష్ణుడు, ముష్టికుడితో బలరాముడు. బ్రహ్మాండమైన మల్ల యుద్ధం జరిగింది. గరుడు పాముల్ని పట్టుకుని ఎగరేసుకుపోయినట్టుగా ఇద్దరు వాళ్ళిద్దరిని సంహరించారు. వీళ్ళిద్దరినీ సంహరించగానే కోలయాపీడమా మరణించింది, ధనస్సా విరిచేశాడు, చాణూర ముష్టికులా మరణించారు. కంసుడి గుండె అదిరిపోయింది. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే కత్తి పైకి తీసి, ఉరే ఉగ్రసేనుడు ఎక్కడున్నాడో బంధించండి, వసుదేవుణ్ణి సంహరించండి, దేవకిని సంహరించండి, ఈ గోపాల బారుని మట్టు పెట్టండి అని ఉన్మాదంతో కేకలేస్తున్నాడు. ఒక పిచ్చి ఎక్కువైపోయిన వాడు ఆఖరికి వెర్రి పెంచుకుపోయి ఎలా చచ్చిపోతాడో చూడండి. పోతన గారు ఎంత అద్భుతమైన పద్యం రాశారంటే, ఆ మంచాగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలియే సంచారంబును చేలేక చిక్కి జనులు ఆశ్చర్యంబునం చూడగా పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడిచ్చన్ వడిన్ పంచాస్యంబు గజేంద్రునిచ్చు పగిదిన్ బాహోబలోల్లాసియై. కృష్ణుడు ఒక్క దూకాడంటే ఆ సింహాసనం మీదకి, వాడి జుట్టు పట్టుకున్నాడు ఇలా కంసుడిది, అంతే వాడు పంచత్వం పొందేశాడు, చచ్చిపోయాడు. వాడు కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు ఎప్పటి నుంచో చచ్చిపోతున్నాడు. వాడు కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో, చంపేస్తాడేమో, ఇదే భయం. నిజంగా కృష్ణుడు గుండెల మీద కూర్చునేటప్పటికీ ఇంకా నా మహాయుద్ధం అంటే అయిపోయింది అనుకున్నాడు, అయిపోయాడు అంతే. పంచత్వంబును, పోతన గారు ఎంత గొప్ప మాట వాడేశారో చూడండి. వాడు చచ్చిపోయడం లేదు, పంచత్వంబును, వాడి పృథివీలోకి, జలంలోకి, ఆకాశంలోకి, అగ్నిలోకి వెళ్ళిపోయారా అన్నాడు అంతే.
పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడీచ్చన్ వడిన్. ఆ కృష్ణుడు ఆ కంసుణ్ణి పట్టుకుని సింహం ఏనుగుని ఎలా ఎత్తుకుపోతుందో అలా కిందకి ఈడ్చుకొచ్చి గిరగిర గిరగిర తిప్పి ఆ శరీరాన్ని సభామధ్యంలో పారేశాడు. తదనంతరం ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి దేవకీ వసుదేవుల్ని విడుదల చేసి యజ్ఞోపవీతాలు వేసుకుని ఉపనయన సంస్కారం పొందారు. పాపం అక్కడెక్కడో ఉండిపోయారు. ఆ యశోదాదులు బెంగ పెట్టుకుని ఉన్నారని ఉద్ధవుణ్ణి పంపించారు. అక్కడ భ్రమర గీతలు జరిగాయి. జరిగిన తర్వాత గోపికా గీతలు అని వాళ్ళు మాట్లాడతారు. ఇది పూర్తయిన తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం పూర్తి చేస్తే తప్ప రేపు ఆయన్ని పెళ్లి కొడుకుని చేయడం కుదరదు. జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? కంసుడి యొక్క భార్యలు ఇద్దరు జరాసంధుడి కూతుళ్ళు. వీళ్లు వెళ్లి జరాసంధుడికి మొరబెట్టుకున్నారు, మాకు వైధవ్యం వచ్చింది, కృష్ణుడు సంహరించాడు మా భర్తని. జరాసంధుడికి కోపం వచ్చి అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. కృష్ణుడు అనుకున్నట్ట, నా అవతారం దేనికి వచ్చింది? రాక్షస సంహారానికి కదా, భూభారాన్ని తగ్గించడానికి కదా. నేను వెతుక్కుంటూ వెళ్ళి ప్రతి చెడ్డవాణ్ణి నేను ఎక్కడ చంపుతాను? వీడిని చంపకుండా వదిలేసి వీడు తెచ్చిన వాళ్ళని చంపేస్తుంటే వీడు మళ్ళీ వెళ్ళి పోగేస్తుంటాడు చెడ్డవాళ్ళని. ఎందుకంటే అలాంటి వాడి కనుక అలాంటి వాళ్లేగా చేరుతారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. వీడెళ్ళి మళ్ళీ చేరుస్తాడు, చేర్చి మళ్ళీ వస్తుంటాడు. మళ్ళీ వీడిని వదులుతుండడం, వాళ్ళని చంపుతుండడం, మళ్ళీ వీడు వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ తీసుకొస్తుంటాడు, మళ్ళీ చంపుతుండడం. ఇలా 17 మాటలు వచ్చాడు వాడు. 17 మాటలు అక్షౌహిణీల సైన్యాన్ని కృష్ణుడు చంపాడు. 18వ మాట మళ్ళీ వస్తున్నాడు జరాసంధుడు. వస్తుంటే ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమైన పని చేశాడు. ఆయన 18వసారి జరాసంధుడు యుద్ధానికి వస్తున్నప్పుడు తన యొక్క పట్టణమైన మధురానగరాన్ని ముట్టడిస్తే అమాయకులైన గోపాలబాలురు మరణిస్తారని సముద్రాన్ని చోటడిగాడు. నాకు సముద్రంలో ఇంత చోటిస్తే జలదుర్గం కట్టుకుంటాను అని. సముద్రుడు చోటిచ్చాడు. ఆనాడు విశ్వకర్మని అడిగి ద్వారకానగర నిర్మాణం సముద్ర గర్భంలో చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యం అనడానికి ఈ మధ్య బయటపడినటువంటి అవశేషాలే గుర్తు. ఆ ద్వారకా నగరానికి తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా, ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకి చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. ఈలోగా నారదుడు బయలుదేరి కాలయవనుడని ఒక ఆయన పెద్ద జడోటు వేసుకుంటాడు, నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది, యాదవులు ఎవ్వరూ కూడా ఆయన్ని చంపలేరు. ఆయన దగ్గరికి వెళ్లి నారదుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అందరి మీదకి యుద్ధానికి ఎడుతుంటావు కదా, అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు వాడు ఉన్నాడు. పిల్లాళ్లే ఉంటాడు, నల్లని మబ్బులా ఉంటాడు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ చోటు ఉంటుంది, కౌస్తుభ వజ్రం పెట్టుకుంటాడు, తుమ్మెదలు మూగుతున్నటువంటి వనమాల వేసుకుంటాడు, కాళ్ళకి చక్కటి పారాణి పెట్టుకుంటాడు, మెరిసిపోతుంటాడు, చేతిలో వేణువు పట్టుకుంటుంటాడు. కృష్ణుడు అంటారు, మధురలో ఉన్నారు, వెళ్ళి యుద్ధం చేయి అన్నాడు. ఆ కాలయవనులు తన యొక్క యవన సైన్యాన్నంతటినీ తీసుకుని వచ్చాడు. వస్తే కృష్ణ పరమాత్మ చూశారు. చూసి అందరూ వెళ్ళిపోయారు కదా ద్వారకకి. ఈ శత్రు సైన్యం అంతా కోట బయట విడిది చేసింది కృష్ణుడితో యుద్ధానికి. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం అంతా బయటికి వస్తుందని చూస్తున్నారు. ఎవరైనా ఉంటే కదా సైన్యం లోపల, ఎవరు లేడు, బలరాముడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా 2 చేతులు వెనక్కి పెట్టుకుని తన సైన్యాన్ని ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళ అలా చూస్తూ నడుస్తూ కాలయవనుడి దగ్గరికి వస్తున్నాడు. కాలయవనుడు తెల్లబోయాడు. ఏమిట్రా కోటలోంచి ఒక్కడే వస్తున్నాడు, ఎవరైనా అని చూస్తున్నాడు. వాడి తెల్లబోయాడు. చూస్తుంటే ఈయన దగ్గరికి వస్తున్నాడు కృష్ణుడు. అరే, నల్లగా ఉన్నాడు, పచ్చటి పట్టుపంచ కట్టుకున్నాడు, మత్స కనపడుతోంది, అదే శ్రీవత్సం అనుకుంటాను, కౌస్తుభమణి ధరించాడు, తుమ్మిదలు రొద చేస్తున్న వనమాల వేసుకున్నాడు, పిల్లన గ్రోవు పెట్టుకున్నాడు, నెమలి పింఛం పెట్టుకున్నాడు, కిరీటంతో ఉన్నాడు, చాలా సౌందర్యంగా ఉన్నాడు. వీడే కృష్ణుడైతే మరి ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నాడు అనుకుని కృష్ణుడేనేమో అనుమానం నిజం చేసుకుందామని, కృష్ణ నీకోసమే వచ్చాను ఆగాగన్నాడు. అనగానే ఆయన పరిగెత్తడం మొదలెట్టాడు. ఇదేమిటి పారిపోతున్నాడు యుద్ధం చేయకుండా, ఇది నీకు సిగ్గుచేటు, యుద్ధానికి రాకుండా పారిపోతున్నావు ఏమిటని ఈ కాలయవనుడు గుర్రం మీద పరిగెడుతున్నాడు. గుర్రం మీద వెంబడిస్తున్నాడు, కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఇలా 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 పావుల గుర్రానికి తరగకుండా పరిగెత్తి కొండ గుహలో దూరిపోయాడు. ఈ గుర్రాన్ని వదిలేసి కాలయవనుడు లోపలికి పరిగెత్తాడు. పరిగెత్తేటప్పటికీ అక్కడ దుప్పటి ముసుగెట్టుకుని ఒక ఆయన పడుకుని ఉన్నాడు. ఇంకా పరిగెత్తలేక, భీరువా ఇక్కడికి వచ్చి పడుకున్నావా, లేని కాల్తో ఒక్క తన్ను తన్నాడు. ఎవడ్రా నన్ను నిద్ర లేపిన వాడని ఇంకో ఆయన లేచాడు ఆ ముసుగులోంచి. లేచి ఆయన తీవ్రంగా చూసేటప్పటికీ కాలయవనులు బూడిదైపోయి కింద పడిపోయాడు.
పరీక్షిత్ అన్నాడు, అసలు ఏమిటండి బాబు ఈ అల్లరి, ఆ దుప్పట్లో పడుకున్నవాడెవడని అడిగాడు. అడిగితే ఆయన త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కొడుకు ముచికుందుడు, మహాతేజో సంపన్నుడు, గొప్ప భక్తుడు. ఒకసారి దేవేంద్రుడు రాక్షస సంహారానికి సహాయం అడిగితే వెళ్ళాడు. రాత్రింబవళ్లు కుమారస్వామి సర్వసైన్యాధిపత్యం స్వీకరించే వరకు గోపాలకృష్ణ గారు ఆర్గనైజ్ చేసినట్టు నిద్రపోకుండా తిరిగాడు. తిరిగి రాక్షసుల్ని సంహరించాడు. ఆఖరికి కుమారస్వామి వారికి దేవసేనకి ఆధిపత్యం ఇచ్చాక దేవతలు అడిగారు, ఇంత కష్టపడ్డావు మహానుభావా, ఏం కావాలన్నారు. నా రాజ్యానికి వెళ్ళిపోతానన్నాడు. ఇంకెక్కడ రాజ్యం, అందరు వెళ్ళిపోయారు, మీ వాళ్ళు ఎవరు లేరు, దేవతలకి సాయపడుతున్నావు కాబట్టి నువ్వు ఉండిపోయావు, ఏమిమ్మంటావని అడిగారు. నేను చాలా అలిసిపోయానండి, అలిసిపోయిన మనిషికి అన్నింటికన్నా నిద్ర అవసరం. ఆయన అన్నాడు, నన్ను ఎవ్వడూ నా నిద్రాభంగం చేయకుండా నన్ను కొంతకాలం ఎక్కడ నిద్రపోమంటారో చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, ఈ గుహ చూపించి అందులో పడుకో, నీకెవడైనా నిద్రాభంగం చేశాడో ఎవడు వాడని నువ్వు ఇలా చూస్తే వాడు బూడిదైపోతాడు, అక్కడ పడుకో అన్నారు. కృష్ణుడికి రహస్యం తెలుసు, అందుకని అక్కడికి తీసుకెళ్ళాడు వీడిని. యాదవుల చేతిలో మరణించాడు కదా, కాలయవనుడి చేతిలో మరణించాడు. ఇప్పుడు 18వ జరాసంధుడు వచ్చాడు. 18వ జరాసంధుడు యుద్ధానికి వచ్చిన తర్వాత బలరామకృష్ణులు ఇద్దరు మళ్ళీ కోటలోంచి బయటకు వచ్చి పరుగు మొదలెట్టారు. మళ్ళీ భీరువా భీరువా నువ్వు అలా పారిపోతావా అని జరాసంధుడు వెంట తగిలాడు. ప్రశ్రవణ పర్వతం అనేటటువంటి ఒక పెద్ద ప్రవర్షణ పర్వతం అనేటటువంటి పర్వతం ఎక్కి ఆ పొదల్లోకి దూరిపోయారు బలరామకృష్ణులు. అక్కడ ఇంద్రుడు వర్షాలు ఎక్కువ కురిపిస్తుంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి, ఒకప్పుడు అన్నవరం ఉన్నట్టు. అంత చీకటితో ఉంటే వాళ్ళకి బలరామకృష్ణుడు కనపడలేదు. వెతికి 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 ఇంకా దొరకట్లేదు. బలరామకృష్ణుడు ఇలా కాదు, ఈ పర్వతం అంతా తగలబెట్టేయండి రా అన్నాడు జరాసంధుడు. వాళ్ళు మొత్తం పర్వతం అంతా తగలబెట్టేశారు. తగలబెట్టేస్తే దాని కాంతులు ఆకాశానికి అంటుకున్నాయి. ఆ రోజున అగ్నిహోత్రం. ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మించి సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరానికి వెళ్ళిపోయారు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు మరణించారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు బలరాముడు క్షేమంగా ఉన్నారు. ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? సంధి అంటే ఏమిటి? సగం. సంధికాలం వచ్చిందండి అంటారు, యుగ సంధి వచ్చింది అంటాం. సంధ్య అన్న మాట అందుకే పూర్వోత్తర సంధ్యలు అని. సంధి అంటే మనం ఎవరైనా నమస్కారం చేశారనుకోండి, ఒక ఆశీర్వచనం చేస్తాం. శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్దేవేంద్రియే ప్రతిష్టతి అంటాం. 100 సంవత్సరములు జీవించు. 100 అన్న మాటకు అర్థం వేరనుకోండి. ఆ 100 ఏళ్ళు అన్న దాంట్లో సగం ఎంత? 50. మీరు ఏమైనా చేస్తే ఈశ్వరారాధన ఈ 50 లోపల చెయ్యాలి. 50 తర్వాత మానసికమే తప్ప అంత కలివిడిగా మీరు ఈశ్వర సేవ చేయడం కష్టం, శరీరం సహకరించదు. మీరు కేదార్నాథ్ 80 ఏళ్ళు వచ్చేసిన తర్వాత గుర్రం ఎక్కి వెడతానన్నారు అనుకోండి, ఎవరికో ఒక మహాత్ముడికి సహకరిస్తుందేమో కానీ శరీరం సహకరించదు. అలాంటివి 50 లోపల పూర్తి అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జరాసంధుడు పట్టుకోవడం అంటే వృద్ధాప్యం రావడం. వృద్ధాప్యం వస్తే ఏమవుతుంది? కాలయవనుడు తరుగుతాడు, మృత్యు వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాడు కృష్ణుడు? మనకి పాఠం చెప్తున్నాడు. గుహలోకి దూరిపోయాడు, అంటే హృదయ గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? ముచుకుందుడు నిద్రలేచాడు. ఇక్కడికి వెళ్ళిపోయి ఆత్మస్థితిగతులైపోయినటువంటి వాడికి మరణం ఉండదు. కాబట్టి ఏమైంది? కాలయవనుడు పోయాడు తప్ప ఈయనకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. జరాసంధుణ్ణి తప్పుకోవడానికి మార్గం ఏమిటి అంటే ఆ ప్రవర్షణ పర్వతాన్ని ఎక్కాడు. అంటే నిరంతరము భక్తితో ఉండడమే. పరమభక్తితో ఉంటే మృత్యువు నిన్ను ఏమీ చెయ్యలేదు. అసలు యమధర్మరాజు గారు నీ దాపులకి రాడు. పరమభక్తుడైన వాడిని తీసుకెళ్లడానికి నారాయణుడి యొక్క పార్షదులు వస్తారు, శివుడి పార్షదులు వస్తారు. యమదూతలు ఎందుకు వస్తారు? కాబట్టి ఏమీ చెయ్యలేరు. కాలిపోయింది ఆ ప్రవర్షణ పర్వతం అంతా. అంటే శరీరాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యొచ్చు, దీన్నేమైనా చెయ్యగలరేమో, కానీ మృత్యు రూపంలో వాళ్ళకేమీ ఉండదు. సముద్రాంతర్గతమైనటువంటి ద్వారక అంటే ఈశ్వర స్థానమునకు చేరుకుని చూపించాడు. అంటే లోకమునకంతటికీ కూడా జీవయాత్రని నిరూపించి చూపించాడు ఈశ్వరుడు. ఇలా బ్రతకడం నేర్చుకో అని. కాబట్టి 18 సార్లు జరాసంధుడు కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. దీని తరువాత రుక్మిణీ కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాడు, పెరిగి పెద్దవాడయ్యాడు అమ్మయ్య ఇన్నాళ్ళకి. ఇప్పుడు కృష్ణుడికి పెళ్లి జరగాలి. రుక్మిణీదేవి వింది. ఇప్పుడు ఇంకా కృష్ణుడికి లేఖ పంపిస్తుంది. రుక్మిణీ